అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, నేను డాక్టర్ వై జయరామరెడ్డి, హోమియో డిఎడిక్షన్ థెరపిస్ట్. డ్రగ్స్ వ్యసనాలు, మాదక ద్రవ్య వ్యసనాలు ఈ మధ్య కాలంలో చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. మాదక ద్రవ్యాలు ఏది తీసుకున్నా కూడా గంజాయి కానీ, కోకైన్, హెరాయిన్, మార్ఫిన్, ఓపియం ఇవన్నీ కూడా ఇల్లీగల్ డ్రగ్స్. సో పోలీసులకు పట్టుబడినా కూడా వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతూ వస్తుంది. సో కాబట్టి ఇల్లీగల్ డ్రగ్స్ను మనం ఉపయోగించి ఆల్రెడీ బ్యాన్ చేశారు గవర్నమెంట్ ప్రజల క్షేమం కోసం. అయినా కూడా ప్రజలు దీన్ని మిస్హ్యాండ్లింగ్ చేస్తూ ఉపయోగిస్తూ చాలామంది యువత ఈ మధ్య కాలంలో గంజాయి లాంటి మత్తు పదార్థాలకు ఎక్కువగా అలవాటు పడి వాటి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. మా దగ్గరికి వచ్చిన పేషెంట్లను బట్టి తెలుస్తుంది. దాదాపు 11-12 సంవత్సరాల పిల్లలే మా దగ్గరికి కౌన్సిలింగ్ ట్రీట్మెంట్కి వస్తున్నారంటే మనకు సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఆలోచన చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ మధ్య మన ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు తీసుకున్న చర్యల వల్ల ఈ మత్తు పదార్థాలు తగ్గినప్పటికీ కూడా చాప కింద నీరులా పిల్లల నుంచి ఒకరికి ఈ వ్యసనాలు ప్రబలుతున్నట్టు మా యొక్క అబ్జర్వేషన్లో మేము గమనించాము. సో ఇటువంటి వ్యసనాలకు ఒకసారి అలవాటు పడినట్లు మనకు తెలిసినట్లయితే పిల్లల్లో ఎస్పెషల్లీ మీరు గమనించగలిగితే పిల్లల్లో వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది. సో వాళ్ళు వేలాపాలలాగా ఇంటికి రావడము, తర్వాత స్కూళ్ళకు కానీ కాలేజీకి కానీ ఎక్కువగా ఆప్షన్లు కావడము, ఎడ్యుకేషన్లో వెనకబడము, అప్పటి వరకు మంచిగా చదువుతున్న వాళ్ళు వెనక పడిపోవడం, ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతూ ఉండడము, సో ఎక్కువగా ఫుడ్ తినకపోవడం, లేదా తింటే ఓవర్ ఫుడ్ తీసుకోవడం, లేదా ఎక్కువ స్వీట్లు తినడము, లేదా నిద్ర అసలు నిద్ర లేకపోవడం, లేదంటే మొద్దు నిద్ర ఎక్కువగా నిద్రపోతూ ఉండడము, వేలపాలు లేకుండా నిద్రపోతున్నాము. ఈ సమస్యలు వాళ్ళ బిహేవియర్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా ఉండడానికి వాళ్ళు రహస్యంగా ఉన్నట్టు దూరం చేస్తూ ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నట్లయితే మీ పిల్లలు ఏదో ఒక మత్తు పదార్థాలకు అలవాటు పడినారు, వాళ్ళు దానికోసం ఈ డబ్బు ఖర్చు పెడుతున్నారు అనేది మీరు ఇండికేషన్గా తీసుకుని వాళ్ళను డిఅడిక్షన్ ట్రీట్మెంట్ వైపు తీసుకురాగలిగితే మనం చక్కగా చిన్న వయసులోనే మనం ఈ మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు, వ్యసనాలకు అలవాటు పడిన వాళ్ళకు డిఅడిక్షన్ ట్రీట్మెంట్ చేయడం వల్ల చక్కగా ఈ వ్యసనాల నుంచి బయటకు తీసుకురావచ్చు. ఒకసారి మీరు ఈ పిల్లలు అలవాటు పడినారు అనిపించినప్పుడు మీరు ఆందోళన పడి టెన్షన్ పడి మీరు పిల్లలను కొట్టి హింస పెట్టకుండా వాళ్ళను ప్రేమగా ఆత్మీయంగా వాళ్ళను చెప్పుకుంటూ వాళ్ళను మంచి ఆత్మీయమైన స్పర్శ ద్వారా మాత్రమే వాళ్ళను మళ్ళిస్తూ మనము ఈ వ్యసనాల నుంచి బయటకు వచ్చే విధంగా చేయాలి. ఒకసారి డిపెండ్ అయిపోయిన తర్వాత ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు మానలేరు. సో అందుకు మా క్లినిక్ తీసుకొస్తే మేము కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు ఈ గంజాయి కానీ ఇతర మత్తు పదార్థాలు ఏవైనా సరే వాటికి ఆ డిపెండెన్సీని స్టడీ చేసి మన ఫిజికల్ డిపెండెన్సీ ఎలా ఉంది, సైకలాజికల్ డిపెండెన్సీ ఎలా ఉంది, దాన్ని స్టడీ చేస్తూ ఈ స్టేజ్లో ముందుకెళ్తే ఇలా ప్రాబ్లం అవుతుంది అని కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళకు మెడిసిన్, హోమియో డిఅడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలకు, ఈ గంజాయి, కోకైన్, హెరాయినే కాకుండా కాఫ్ సిరప్లు కానీ, ఇంకేరేజీలు కానీ, వైట్నర్స్ కానీ, తర్వాత పంచర్ సొల్యూషన్స్, స్లీపింగ్ ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్, ఫోర్టివిన్ ఇంజెక్షన్స్, ఈ విధంగా సింథటిక్ డ్రగ్స్ కూడా ఎక్కువగా అలవాటు పడినట్లు మా దగ్గరకు వచ్చే పేషెంట్ల ద్వారా తెలుస్తుంది. సో కాబట్టి ఇటువంటి మత్తు పదార్థాలకు, ఈ డ్రగ్ అడిక్షన్స్కి వాటికి అలవాటు పడినట్లయితే హోమియో డిఅడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా తప్పకుండా మనం ఆ వ్యసనాల నుంచి అతి సురక్షితంగా 100% సురక్షితంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎటువంటి జబ్బులు ఉన్నా కూడా మన అతి తక్కువ కాలంలోనే మనం ఈ వ్యసనాల నుంచి బయటకు తీసుకురావచ్చు. సో హోమియో డిఅడిక్షన్ ట్రీట్మెంట్ అనేది ఈ డ్రగ్ అడిక్షన్స్కు డిపెండ్ అయిపోయిన వాళ్ళకు ఆ ఫిజికల్ డిపెండెన్సీ, సైకలాజికల్ డిపెండెన్సీ కంట్రోల్ చేయడానికి మెడిసిన్ ఇస్తాము. అవి తీసుకోకపోతే వాళ్ళకు మెంటల్ కన్ఫ్యూజన్స్, హెల్యూజినేషన్స్, డిలీరియము, అనుమానాలు, సూసైడల్ థాట్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటే అటువంటివి కూడా కంట్రోల్ చేస్తాము. సో అవి తీసుకోవాలనే కోరిక తగ్గే విధంగా చేస్తూ టోటల్ బాడీ డీటాక్సిఫై చేస్తూ టోటల్ డిపెండెన్సీ, ఫిజికల్ డిపెండెన్సీ, సైకలాజికల్ డిపెండెన్సీ ఏదైతే ఉందో అని హోమియో మెడిసిన్ ద్వారా కంట్రోల్ చేస్తూ అవి తీసుకోవాలనే కోరిక కంట్రోల్ అయ్యే విధంగా హోమియో మెడిసిన్ అప్లై చేస్తూ మనము సిస్టమేటిక్గా మనం ఈ మెడిసిన్ వాడడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకు అలవాటు పడినా అతి తక్కువ కాలంలోనే బయటికి రావచ్చు. జనరల్గా 3 నెలల నుంచి 6 నెలల వరకు కోర్సు వాడినట్లయితే ఈ వ్యసనాల నుంచి దూరం చేసుకుని వాళ్ళు హ్యాపీగా ఆనందంగా జీవించగలుగుతారు. సో మీ పిల్లలు కానీ, సో మీ ఇంట్లో వ్యక్తులు కానీ ఇలాంటి గంజాయి లాంటి ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లయితే వాడి నుంచి బయటికి రావడానికి హోమియో డిఅడిక్షన్ ట్రీట్మెంట్ మేము గత 35 సంవత్సరాల నుంచి హోమియో డిఅడిక్షన్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఆర్టీసీ క్రాస్ రోడ్ బావర్చి ఓడల దగ్గరే మా క్లినిక్. మీరు క్లినిక్లో మీరు అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ కావచ్చు. మీరు దూర ప్రాంతంలో ఉన్నట్లయితే ఆన్లైన్ల ద్వారా కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ కావచ్చు. చాలామంది పిల్లలు చిన్న వయసులో అలవాటు పడిన వాళ్ళు బానిసైన ఒప్పుకోరు, అలవాటు నుంచి బయటకు రావడానికి మెడిసిన్ వాడడానికి కూడా ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళకు తెలియకుండా కూడా మెడిసిన్ వాడచ్చు. సో ఇదండి మత్తు పదార్థాలు, ఈ మాదక ద్రవ్యాలు ఆరోగ్యానికి హానికరము, తర్వాత ఆ వ్యక్తికి హానికరము, ఫ్యామిలీస్ అన్ని నాశనం అయిపోతాయి. చిన్న వయసు పిల్లల్లో కెరీర్ కూడా దెబ్బతినిపోతుంది, వాళ్ళు పనికిరాని వ్యక్తులుగా తయారవుతారు. కాబట్టి
ఈ వ్యసనాలను మనము ప్రారంభ దశలోనే మనం అరికట్టగలిగితే హోమియో డిఅడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా చక్కగా మానుకొని బయటకు వచ్చి మీరు హ్యాపీగా ఆనందంగా జీవించగలుగుతారని నేను ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్తే. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.